అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు అనగా 9/12/2024 తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో గార్లదిన్న క్రాస్ వద్ద ఒక బొలేరో వాహనం 3 వ్యక్తులు ఉన్నారనే ఒక పీడిఎస్ రైస్ ఉన్నాయనేటువంటి సమాచారం రాగా నేను ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నటువంటి ఆర్ఐ గారు, విఆర్ఓ మరియు నా సిబ్బంది సహాయంతో అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఒక బొలేరో వాహనంలో దాదాపు సుమారుగా 80 సంచుల బియ్యం, పౌర సరఫరాలకు సంబంధించినటువంటి బియ్యం ఉండినవి. వాటిని సీజ్ చేసి అక్కడ ఉన్నటువంటి 3 వ్యక్తులను విచారించగా వాళ్ళ పేర్లు రెడ్డి ఉదయ్ కిరణ్, రెడ్డి పెద్దిరెడ్డి మరియు కుమ్మరి నరసింహులు అని తేలినాయి. వీరు ఏం చేస్తున్నారు అంటే మన ఎమ్మినూరులో ఉన్నటువంటి ఎరుకలి ఈరన్న మరియు ఎరుకలి తిమ్మప్ప వాళ్ళ సహాయంతో ఈ పీడిఎస్ రైస్ అనేటువంటిది ప్రభుత్వం ఇచ్చినటువంటి రైస్ని సేకరించి వీటిని కుమ్మరి నరసింహులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక మిషన్ వద్ద నూకగా చేసి వాటిని అన్నిటినీ కూడా కర్నూలులో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో అమ్మేటువంటి వారు ఆ సమాచారం మేరకు ఈరోజు వీళ్ళు రైడ్ చేయగా 80 సంచులైనటువంటి పీడిఎస్ రైస్ నూక చేసినటువంటివి ప్లస్ వాళ్ళతో పాటు ఒక బొలేరో వాహనాన్ని కూడా సీజ్ చేయడం అనేది. ఇప్పుడు 3 వ్యక్తులను మాత్రం అరెస్ట్ చేసినాము. ఆ వెహికల్ 80 సంచులు అంటే సుమారుగా 40 క్వింటాల రైస్ యొక్క నూకను సీజ్ చేయడం అనేది. వీళ్ళకి సహకరించినటువంటి ఎరుకలి తిమ్మప్ప ప్లస్ ఎరుకలి ఈరన్నను కూడా త్వరలోనే పట్టుకుంటాం. నా పేరు శ్రీనివాసులు, ఎమ్మినూరు రూరల్ ఎస్ఐ. వీటన్నిటికీ జరగకుండా ఉండాలంటే కూడా ప్రజలు వాళ్ళకి తెలిసినటువంటి సమాచారాన్ని మాకు ఇస్తే వాళ్ళ విషయాన్ని కూడా గోప్యంగా ఉంచుతాం. మేము కూడా దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంది. ఎక్కడ కూడా నిల్వ ఉంచిన అక్రమంగా లేదంటే అమ్ముతూ ఉన్నా కూడా వాళ్ళ మీద ఖచ్చితంగా కూడా సివియర్ యాక్షన్ తీసుకోబడతాం. ఇది మా ఎస్పీ సార్ ఉత్తర్వుల మేరకు మా డిఎస్పీ గారు, మా సిఐ గారి ఆధ్వర్యంలో ఇది నడిచింది. నా పేరు శ్రీనివాసులు, ఎమ్మినూరు రూరల్ ఎస్ఐ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.